లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను పన్నీర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశానని. చూసారా, పన్నీర్ అయితే ఎలా ఇరిగిపోయిందో. అది నేను షేప్ చేయడం బాగాలేదు, అది నిజంగానే అట్లా అవుతుందో ఏమో నాకైతే తెలియలేదు. కానీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కర్రీ ఇదే ఫస్ట్ టైం ఇలా ఫ్లాప్ అవడం. నేనే కర్రీ చేసిన, అసలు ఎప్పుడు హిట్ అయిన కర్రీలే కదా, ఇలాంటి ఫ్లాప్ అయిన కర్రీలు కూడా మీకు చూపిద్దామని అయితే అనుకున్నాను. నేను అసలు ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా కర్రీస్, అప్పుడప్పుడు టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. బాగుంటే మా హస్బెండ్ మెచ్చుకుంటారు, మళ్ళీ చేయమని అడుగుతారు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 days అయినా నేనే తింటాను, అదేందో కానీ. ఇప్పుడు ఈ కర్రీ పరిస్థితి కూడా అట్టాగే వచ్చింది. అందుకనే ఎప్పుడు హిట్ అయినవే కాకుండా ఫ్లాప్ అయినట్టు కూడా ట్రై చేద్దాం, ఎలా వస్తుందో ఏంటో అని. అలాగే కడాయిలో ఆయిల్ పోసుకొని పన్నీర్ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. మిక్సీ జార్లో చిన్న సైజ్ టమాటో, అలాగే ఆనియన్ వేసి మిక్సీ, అలాగే కొన్ని జీడిపప్పులు వేసి మిక్సీ అయితే పట్టించుకున్నాను. వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనిపిస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆయిల్ అలా ఉందని ఏమనుకోకండి, అది ఫ్రై చేసిన ఆయిలే. ఇంకా అలాగే బిర్యానీ ఆకు, అలాగే మసాలాలన్నీ వేసి, ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసి అందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, మిక్స్ చేసాక ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 minutes పాటు అలాగ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. గ్రేవీ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది పెరుగు వేయడం వల్ల. సో అందుకని నేను పెరుగు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. మీకు కానీ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, పెరుగు అనేది ఆప్షనల్. కొంచెం కారం, అలాగే సాల్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసి ఇంకా 2 minutes పాటు అలా మూత పెట్టి వదిలేసాక ఆయిల్ పైకి తేలేంత వరకు వదిలేయాలి. దాన్ని మసాలా బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే అందులో వేసేసాము. మసాలా బాగా పట్టించాలి కాబట్టి 10 to 15 minutes పాటు అలాగే మూత పెట్టి వదిలేసిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది పోసుకొని మనం గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, అలా బాగా బాయిల్ అవుతున్న తర్వాత కసూరి మెతి వేసి, అలాగే ఇంకొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసి ఇంకా 2 minutes పాటు ఇంకా మూత పెట్టి బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను అయితే స్కిప్ చేసేసాను. కర్రీ అనేది ఇంతే అండి, రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చపాతీలోకి కానీ పూరీస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది కదా. కానీ ఇప్పుడు నేనైతే ఆ ఫ్లాప్ అయిపోయిన కర్రీని అయితే టేస్ట్ చేస్తున్నాను చపాతీలోకి. ఓకే, యావరేజ్గా బాగానే వచ్చింది. నేను ఇంకా ఫ్లాప్ అవుద్దేమో అనుకున్నాను, కానీ బాగా వచ్చింది. అంత ఫ్లాప్ అయితే ఏం కాలేదు. పన్నీర్ ముక్క కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. అయితే అసలు టేస్ట్ అనేది ఓకేగా ఉంది. కానీ నేను ఎప్పుడు చేసే పన్నీర్ కర్రీ అయితే ఈసారి టేస్ట్ అనేది అంతగా రాలేదు. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ వల్లే ఏమో ఇట్లా ఫ్లాప్ అయిందని నాకైతే తెలీదు. నేను ఎక్స్పెరిమెంట్ చేసిన వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే కింద చూసి. అలాగే ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం